హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డేస్ అనే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యుఎన్ఓ కాయిన్ ఒక క్యాంపెయిన్ అనేది నేను 2 days బ్యాక్ అయితే వీడియో చేశాను. దాని నుండి సంబంధించిన పేమెంట్స్ అనేవి చాలామంది అయితే తీసుకున్నారనమాట. దీంట్లో ఏం లేదు, జస్ట్ మీరు 5 minutes వర్క్ చేసుకుంటే మీకు 100 rupees అనేది ఇన్స్టెంట్గా పేటీఎం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఒక పేటీఎం క్యాంపెయిన్ అనమాట. సో కనుక దీనికి సంబంధించిన ఒక అన్లిమిటెడ్ ట్రిక్ అయితే వీడియోలో తీసుకొచ్చాను. మీకు అన్లిమిటెడ్ ట్రిక్ అర్థం అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఒకవేళ స్కిప్ చేసి చూసారంటే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే లూట్ అర్థం కాదు, అండ్ మీకు పేమెంట్ కూడా ₹1 కూడా రాదనమాట. నేను లాస్ట్ టైం నార్మల్ వీడియో చేసినప్పుడు చాలామంది ఏంటంటే జస్ట్ సగం వీడియో చూసి ట్రై చేశారు, వాళ్ళకి ₹1 కూడా రాలేదు. ఎవరైతే ఫుల్ వీడియో చూసి ట్రై చేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 100% అయితే 100 rupees అనేది వచ్చిందనమాట. జస్ట్ వితిన్ 5 minutes వరకు ఎక్కువ కూడా ఉండదు. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 100 rupees అనేది ఈజీగా అయితే ఎర్న్ చేశారనమాట. సో కనుక ఇప్పుడు దీనికి సంబంధించిన అన్లిమిటెడ్ ట్రిక్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో గైస్, ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే చూసినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట. నేను ఈ మధ్య వరుసగా 2 to 3 వీడియోస్ అనేవి ఈ మధ్య అయితే రీసెంట్గా అయితే అప్లోడ్ చేశాను. ఆ 2 to 3 వీడియోస్ కూడా చాలా జెన్యూన్గా అయితే పేమెంట్స్ అయితే ఇస్తున్నాయి. సో వాటిని కూడా మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. దాన్ని చూసి అయితే మీరు ఈజీగా ప్రాఫిట్స్ అనేవి షేర్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్, సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి కదా. ఇక్కడ లేటెస్ట్ యాప్స్ కానీ పేమెంట్ టూల్స్ కానీ సో ఇంకా ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా ఏమొచ్చినా సో నేను ఇక్కడ వీడియో చేయకముందే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అనమాట. అంటే మీరు వీడియో చేయకముందే సో మీరైతే ఇక్కడైతే ఆ పోస్ట్ని చూసి మీరైతే ముందే అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. అందరికన్నా ముందు మీరైతే అర్న్ చేసుకోగలరు. అండ్ అలాగే ఏదైనా 2 to 3 hours ఎక్స్పైర్ అయ్యే లూట్స్ సో ఇన్స్టెంట్గా వచ్చే లూట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే జాయిన్ అయ్యి ఉండండి. కింద డిస్క్రిప్షన్లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లింక్ అనేది అంటే క్యాంపెయిన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి ఆ లింక్ మీద అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎంటర్ప్రైజ్ అనేది ఎలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు న్యూ యూజర్ అయితే మాత్రం అంటే మీరు ఈ క్యాంపెయిన్ని ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం సో ఇక్కడ నుండి మొత్తం ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు ముందే ఈ ట్రై చేసి మీకు 100 rupees తీసుకున్నట్టయితే, నా లాస్ట్ వీడియో చూసి మీరు 100 rupees తీసుకున్నట్టయితే నేను ఈ కొంచెం సేపు తర్వాత అయితే నేను అన్లిమిటెడ్ ట్రిక్ చెప్తాను. సో అక్కడ నుండి అయితే మీరు చేసుకోండి. అంటే మీరు ఓల్డ్ యూజర్ ఆల్రెడీ క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటే నేను అన్లిమిటెడ్ ట్రిక్ చెప్పే దగ్గర నుండి అయితే మీరు అయితే ట్రై చేయండి. ఒకవేళ న్యూ యూజర్ అయితే మాత్రం మీకు ఇంకా 100 rupees రాకపోతే ఇక్కడ నుండి అయితే ట్రై అయితే చేయండి. ఓకేనా, ఇది మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఇక్కడ మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయమంటారు. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కాదు, మీ పేటీఎం నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మీ పేటీఎం నెంబర్ ఎంటర్ చేస్తే సో ఇక్కడ మీరు ఏ పేటీఎం నెంబర్ ఎంటర్ చేస్తారో సో ఆ పేటీఎంకి మీకు మనీ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్, సో ఇప్పుడు మీరు సింపుల్గా మీ పేటీఎం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ మనకి ఇక్కడ ప్లే స్టోర్లో యుఎన్ఓ కాయిన్ అండ్ బిట్ కాయిన్ సో ఇలా ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఈ అప్లికేషన్ అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఓకేనా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సైన్ అప్ న్యూ యూజర్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కూపన్ కోడ్ అండ్ రెఫరల్ కోడ్ ఇక్కడ మీరు ఏది కూడా ఎంటర్ చేయకూడదు. సో ఒకవేళ ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా కూపన్ కోడ్స్ రెఫర్ కోడ్స్ ఉంటే మీరు ఎంటర్ చేశారంటే మాత్రం మీకు పేమెంట్ అయితే రాదు. సో ఇది క్యాంపెయిన్ వాళ్ళది కాబట్టి ఇక్కడ మొత్తం అసలు ఏమి ఎంటర్ చేయకూడదు. సో సైలెంట్గా అలానే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 బాక్స్లో ఏమి కూడా ఫిల్ చేయకండి. జస్ట్ మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ మాత్రం ఫిల్ చేయండి. సో కనుక ఫిల్ చేసి సైన్ అప్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే అయితే ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా, సో మీకు ఓటీపీ అయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడైతే ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఓటీపీని అయితే ఎంటర్ చేసింది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు మీకు 6 digit పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. సింపుల్గా ఇక్కడైతే సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెట్ చేసుకున్న వెంటనే మీకు వితిన్ 5 minutesలో మీకు పేటీఎంకి మీరు ఏ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఇస్తారో సో ఆ నెంబర్కి 1 rupees అయితే క్రెడిట్ అవుతుంది. సో ఓకేనా, సో ఈ 1 rupee క్రెడిట్ అయితేనే నెక్స్ట్ మిగతా ప్రాసెస్ చేయండి. ఒకవేళ ఈ 1 rupee క్రెడిట్ అవ్వలేదంటే సో అలానే ఆపేసేయండి. 1 rupee ఎప్పుడు క్రెడిట్ అవుతుందో సో అప్పుడైతే మీరు ప్రాసెస్ అనేది చేయండి. ఒకవేళ 1 rupee క్రెడిట్ అవ్వలేదంటే మీరు స్టార్టింగ్లో ఏదో ఒక మిస్టేక్ అయితే చేసి ఉంటారు. ఓకేనా, సో 1 rupee క్రెడిట్ అయిందంటే మీకు ప్రాబ్లం లేదు, మీరు ఫుల్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. లాస్ట్లో మీకు 100 rupees అయితే వస్తాయి. టోటల్గా 101 rupees విత్ ఒక నెంబర్కి అంటే ఒక ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక 101 rupees అయితే వస్తాయి అనమాట. ఓకేనా గైస్,
సో ఇప్పుడైతే ₹1 అయితే నాకైతే క్రెడిట్ అయితే అయిపోయిందనమాట. క్రెడిట్ అయిన వెంటనే నేను నెక్స్ట్ ప్రాసెస్ అంటే యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 100 INR అని ఉంది కదా, సబ్మిట్ కేవైసీ అని. సో ఇక్కడ ప్రొసీడ్ అని అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు ప్రొసీడ్ అని మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ కిందకైతే వస్తుంది. సో దాని మీద కూడా వెళ్ళొచ్చు గైస్. సో దాని మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గెట్ వెరిఫైడ్ అని ఉంది కదా, సింపుల్గా గెట్ వెరిఫైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీ ఇమేజ్ అంటే మీ ఫోటో అనమాట, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ గైస్. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏంటంటే గైస్ మీకు ఇక్కడ ఫోటో మీరు ఎవరిదైనా ఇవ్వచ్చు గైస్. ఓకేనా, సో మీ ఫోటో ఎవరిదైనా ఇవ్వండి, అండ్ అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ నెంబరు. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటంటే మీ ఆధార్ కార్డు కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే సో అంతమంది ఆధార్లో అంటే మీకు ఒక ఆధార్ నెంబర్కి ₹100 అనమాట. ఓకేనా గైస్, సో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలామంది ఇలా అడుగుతారు ఏమైనా రిస్క్ ఉంటుందా, ఏమన్నా సో ప్రాబ్లం అవుతుందని. సో 100% సేఫ్ అప్లికేషన్ అనమాట ఇది. సో ఇది ఒక క్రిప్టోకరెన్సీ యాప్, UNO కాయిన్ మీరు ఎక్కడ సెర్చ్ చేసుకో, చాలా పాపులర్ అప్లికేషన్. సో దీంట్లో ఎలాంటి మీకు రిస్క్ అనేది ఉండదు, జస్ట్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మామూలుగా మీరు బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో సో అలానే ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే ఎలాంటి ఛార్జెస్ కానీ సో ఎలాంటి మనీ మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసినందుకు గాను మీకు ₹100 అనేది బిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో కనుక ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. సో ఓకేనా, మొబైల్ నెంబర్తో లింక్ అయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఈమెయిల్ మీద క్లిక్ చేయండి అండ్ ఓటీపీ ఎంటర్ చేసేయండి, అండ్ ఆధార్ కార్డు క్లిక్ చేయండి, ఆధార్ కార్డు ఓటీపీ కూడా ఎంటర్ చేసేయండి. సో అంతేగా, జస్ట్ ఈ ప్రాసెస్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ చేసిన వితిన్ 5 to 10 మినిట్స్లో గైస్, 5 to 10 మినిట్స్లో మీకు ఇన్స్టెంట్గా ₹100 అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇలా చూసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ₹100 అయితే క్రెడిట్ అయిపోతాయి అనమాట. ఇది న్యూ యూజర్స్ గైస్. ఓకేనా, న్యూ యూజర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేయండి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ₹100 వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పే అన్లిమిటెడ్ ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మీకు ₹100 క్రెడిట్ అయిన వెంటనే మీరు అన్లిమిటెడ్ ట్రిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా చేయాలంటే సింపుల్గా అయితే మీకు ప్లే స్టోర్లో ఐస్లాండ్ యాప్ అయితే దొరుకుతుంది. సో ఐస్లాండ్ యాప్ని అయితే దాని మీద అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యాక్సెప్ట్ అని అయితే వస్తుంది. సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే అయితే ఇక్కడ చూసుకోవచ్చు అగ్రీ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే అయితే మనకి ఇక్కడ వర్క్ ప్రొఫైల్ అనేది మనకి క్రియేట్ చేస్తారనమాట. సింపుల్గా వర్క్ ప్రొఫైల్ క్రియేట్ చేసే వరకు అయితే ఉండండి. ఆ తర్వాత మన వర్క్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో క్రోమ్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్రోమ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో క్రోమ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు మెయిన్ అంటే నార్మల్ ప్రొఫైల్ మీదకి అయితే వెళ్ళిపోండి, అంటే బ్యాక్ వచ్చేయండి హోమ్కి. సో అంటే హోమ్ కంటే మీ మెయిన్ అనమాట మొత్తం యాప్ అనేది ఎగ్జిట్ చేసేయండి. ఎగ్జిట్ చేసి మామూలుగా మీ ఫోన్ అనేది తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ వర్క్ అనే ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడే వర్క్ అనే ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. సో ఆ వర్క్ అనే ప్రొఫైల్ దగ్గరికి అయితే వెళ్ళండి. వర్క్ అనే ప్రొఫైల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఐస్లాండ్, క్రోమ్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు క్రోమ్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, సో ఈ క్రోమ్ని ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి సో ఇలా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ సో ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది కదా. ఓకేనా, ఇక్కడ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకేనా, మీ జీమెయిల్తో మీరు క్రోమ్లో ఎలా లాగిన్ అవుతారో సేమ్ అలానే ఇక్కడ కూడా లాగిన్ అయితే అవ్వండి. సో అయిన తర్వాత గైస్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గూగుల్ అయితే మామూలుగా గూగుల్ అయితే వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను కదా, సో ఆ లింక్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాలన్నమాట. అంటే మన క్యాంపెయిన్ లింక్ అనమాట. ఆ క్యాంపెయిన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కాపీ అవ్వకపోతే సో అక్కడే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ లింక్ని తీసుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసిన వెంటనే మీకు సేమ్ టు సేమ్ మీరు ఫస్ట్లో ఎలా చేశారో మీకు అలానే వస్తుంది అనమాట. ఆ లింక్ పేస్ట్ చేయగానే మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ సేమ్ పేటీఎం నెంబర్, మీ సేమ్ పేటీఎం నెంబర్ అన్లిమిటెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు సేమ్ పేటీఎం నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి, కానీ లోపల డీటెయిల్స్ మాత్రం మార్చాలన్నమాట. సో అన్లిమిటెడ్ ట్రిక్ తోటి. సో కనుక సింపుల్గా ఇక్కడ మీరు మళ్ళీ మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిల్ చేయకండి. ఈ 2 ఆప్షన్ మాత్రం ఫిల్ అయితే చేయండి. ఫిల్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇలా డిజిట్ అనే పిన్ సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ₹1 కన్ఫర్మేషన్కి వస్తుంది. సో ఈ కన్ఫర్మేషన్ వస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏముంది, సో జస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసేటప్పటికైతే ఇక్కడ ఏదో ఒక ఫోటో, మీ ఫోటో ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆధార్ కార్డులో సింపుల్గా గైస్ మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్
అంటే మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న ఆధార్ నెంబర్ని అయితే తీసుకున్న తర్వాత జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ. సో ఇది జస్ట్ ఈ 2 వర్క్స్ మాత్రమే. దీంతో పాన్ కార్డ్ కానీ సో బ్యాంక్ అకౌంట్ కానీ ఇదైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, పాన్ కార్డ్ యాడ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనేసి. సో ఇప్పుడు ఏంటంటే గైస్ ఇది జస్ట్ మనకి ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది, మనకైతే పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదు. సో నేనైతే ట్రై చేశాను, నాకైతే పేమెంట్ అయితే వచ్చింది ఇలా అన్లిమిటెడ్ ట్రిక్ తోటి. జస్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ వరకు సబ్మిట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సో వదిలేసి గైస్ మీరు 5 to 10 minutes అయితే వెయిట్ చేయండి. 5 to 10 minutes వెయిట్ చేసిన వెంటనే మనకి మళ్ళీ 100 rupees అయితే వస్తాయన్నమాట. సో మీకు 100 rupees వచ్చిన తర్వాత మళ్ళీ ఐర్లాండ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. మీకు ఒక అన్లిమిటెడ్ ట్రిక్ అయితే అయింది. సో ఇంకొక అన్లిమిటెడ్ ట్రిక్ వేరే ఆధార్ నెంబర్ ఉంటే సో మళ్ళీ మీరు ఐర్లాండ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు పైన 3 dots అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది కనిపిస్తాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన సెట్టింగ్స్, మీరు 3 dots మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్ అనే ఆప్షన్ మీద కనిపించిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్కోప్ సెట్టింగ్స్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఐర్లాండ్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే మీకు కింద ఆప్షన్లో డెస్ట్రాయ్ పర్మనెంట్లీ అని ఉంటుంది ఓకేనా. సో ఈ డెస్ట్రాయ్ పర్మనెంట్లీ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్ట్రాయ్ అయితే చేసేసుకోండి. సో డెస్ట్రాయ్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఫ్రెష్గా మీకు ఐర్లాండ్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెష్గా మీకు ఐర్లాండ్ యాప్ ఓపెన్ అయిందంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ నేను అన్లిమిటెడ్ ట్రిక్ స్టార్ట్ చేశాను కదా, సేమ్ అక్కడ నుండి అయితే మీరు చేసుకోవాలి. సో గైస్ మీరు ఐర్లాండ్ యాప్ వర్కింగ్ చేయాలంటే సో మీకు లాస్ట్లో అయిపోయిన తర్వాత డెస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ టు సేమ్ ఎలా ప్రాసెస్ చేశారో సో అలానే చేయాలి. ప్రతిసారి కూడా గైస్ మీకు ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోండి, మీకు ఎందుకన్నా బెటర్ అనమాట. ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకుంటే మీకు కొద్దిగా యూజ్ అనేది ఉంటుంది, అండ్ అలాగే ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది, ట్రాకింగ్ కూడా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకుని అయితే మీరైతే అన్లిమిటెడ్ ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి. సో అందుకైతే మీరు ప్రతిసారి అన్లిమిటెడ్ ట్రిక్ యూజ్ చేసేటప్పుడు మీ యూఎన్ఓ కాయిన్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే గైస్. సో ఇది గైస్ యాప్ గురించి అయితే. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుండి నాకైతే మెసేజ్ చేయొచ్చు, అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. సో కనుక సో అంతేకైతే ఈ వీడియోకి సో పేమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మీలానే ఎర్న్ చేసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.